ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ చరణం. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. సామ్స్ చాప్టర్ 37 వర్స్ 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీర్చగల సమర్థుడు. నీవు ఈరోజు ఏ ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశను నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే దేవుణ్ణి బట్టి మనము సంతోషించే వారముగా ఉండినప్పుడు. హృదయ వాంఛలు లేదా నీ లోపల ఉండిన కోరికలు బహుశా ఈరోజు ఎవరికి తెలియకపోవచ్చేమో, చెప్పే అవకాశము సమయము నీకు రాలేదేమో. కానీ దేవునికి నీ హృదయంలో ఉన్న ఆశ ఏమిటో తెలుసండి. ఈ లోకంలో నీవు అడిగిందెల్లా ఇచ్చేవారు నీకు ఉండి ఉండొచ్చు, నీవు కోరుకున్నది ఇచ్చే తల్లిదండ్రులు నీకు ఉండొచ్చేమో, కానీ నీవు అడగకపోయినా నీ హృదయములో ఉన్నది ఎరిగి దానిని నెరవేర్చువాడు సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే. చూడండి, కొందరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. అయితే వాటిని బయటికి చెప్తే ఇతరులు ఏమనుకుంటారో, నీకు ఇది కావాలా, నీవు అలా చేయాలనుకుంటున్నావా, నీకు అంత కెపాసిటీ లేదులే, కానీ నీకు ఆ అర్హత లేవులే, కానీ ఇవి చాలు అని అంటారని వారి యొక్క పెద్ద పెద్ద ఆశలను చిన్న హృదయములోనే దాచిపెట్టుకొని కలలు కంటూ ఉంటారు. అయితే నీవు సాధించాలనుకున్నది, నీవు చేయాలనుకున్నది ఈ లోకానికి ఆశ్చర్యమైనదిగా ఉండొచ్చేమో, నీకే అది విచిత్రంగా అనిపించొచ్చేమో, కానీ దేవునికి ఎటువంటి ఆశ్చర్యమును కలగజేయదు. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు నీలో ఉన్న శక్తి ఏమిటో, ఆయనకు తెలుసు నీ లోపల ఉన్న జ్ఞానం ఏమిటో, ఆయనకు తెలుసు నీవు ఒక సామాన్యమైన వ్యక్తివి ఏమాత్రము కాదు అని. ఎందుకంటే నిన్ను నిర్మించింది ఆయనే గనుక. ఈ రోజున నీ మనసులో ఉన్నది నీవు ఇతరులకు చెప్పుకోలేక నేను చేయగలనా లేదా అని నీలో నీవే బాధపడుతున్నావేమో. సాధించగలనా, అంత శక్తి సామర్థ్యాలు నాలో లేవు కదా అని నీవు అనుకుంటున్నావేమో. అలా అనుకోకు. నీ యొక్క హృదయ వాంఛను దేవుడు తప్పక తీరుస్తాడు. నీవు అనుకున్నది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడంటే నీవు ఈ లోకంలో కాక దేవునిలో ఆనందించినప్పుడు. ఈ లోకపు పాపపు సంబంధమైన విషయాలను బట్టి కాక దేవుని సంబంధమైన విషయాల యందు నీవు ఆనందించి సంతోషించడం నేర్చుకుంటే నీ హృదయ వాంఛను దేవుడు తప్పకుండా తీరుస్తాడండి. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని. వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము ఏమీ లేని వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు దేవుని పిలుపుకు లోబడినాడు. దేవునిపై ఆధారపడి జీవించాడు. చాలా సంపన్నునిగా మారాడు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అయితే అబ్రహాము ఏ రోజు దేవుణ్ణి నన్ను గొప్పవాడిని చెయ్యని గాని, నా ఆస్తులను పెంచు అని గాని ప్రార్థించలేదు. అయినా అవన్నీ అతను పొందుకున్నాడు. ఎంత సంపద ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా అబ్రహాము ఈ లోక సంబంధంగా ఒక్క బాధను కలిగి ఉన్నాడు, తనకు సంతానము లేదు అని. అబ్రహాము హృదయ వాంఛ ఏమిటంటే తనకు కుమారుడు కావాలని. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న అబ్రహాము యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చాడండి. తాను కోరుకున్న విధంగానే కుమారుణ్ణి పొందుకున్నాడు. అబ్రహాము శారా వయస్సు చాలా ఎక్కువగా ఉంది. ఆ సమయములో మాకు సంతానం కావాలని అంటే ఈ లోకం నవ్వుతుందేమో అని బహుశా వారు భయపడి ఉంటారు. కానీ సర్వమును సాధ్యపరచగల దేవుడు అబ్రహాము యొక్క హృదయ వాంఛను తీర్చాడు. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననున్నదియే అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న
ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునిని బట్టి సంతోషిస్తున్న నీ హృదయ వాంఛ దేవుడు తప్పక తీరుస్తాడు. దేవుణ్ణి బట్టి సంతోషించడం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను హృదయములో ఉంచుకొని ఈ లోక సంబంధమైన పాపమునకు దూరముగా ఉంటూ ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నీవు అడిగిన ప్రతిదీ అనగా ఆయన చిత్తానుసారముగా ఉన్న ప్రతి ఒక్కటి నీకు దేవుని ద్వారా అనుగ్రహింపబడుతుంది. ఒకవేళ ఈరోజు నీవు అనుకున్న కార్యం జరగడం లేదు అంటే, నీ యొక్క హృదయ వాంఛ నెరవేర్చబడడం లేదు అంటే ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీ సంతోషం ఎక్కడున్నది? దేవుని యందు ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నావా, లేక ఈ లోకంలో ఆనందిస్తున్నావా అని. ఈ లోక సంబంధమైన ఆశ లేదా ఆనందం ఏదైనా దుఃఖాన్ని కలగజేస్తుంది, కానీ దేవునిలో ఆనందం, ఆయనలో సంతోషము యుగ యుగములు ఉంటుంది. ఆయనకు లోబడి నీవు జీవిస్తున్నావు గనుక నీవు కోరుకున్నది ప్రతిదీ దేవుడు తప్పక నీకు తన మహిమైశ్వర్యములో నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా దేవా, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ దేవ, ఆలోచనకర్త, ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు రాజా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున నా తండ్రి దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మరి తండ్రి, మిమ్ములను బట్టి అయా సంతోషించే వారముగా మేముంటే, మిమ్ములను బట్టి ఆనందించే వారముగా మేముంటే, మా యొక్క ప్రతి ఆశను, మా యొక్క ప్రతి కోరికను మీరు తీరుస్తారని, హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయా మరి ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. ఈ రోజున నా తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి కావలసినటువంటి శారీరక బలాన్ని అయా మరి తండ్రి మీరే వారికి సమృద్ధిగా అయా మీ యొక్క బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి వారిని మీరే స్వస్థపరచమని తండ్రి విశ్వాసముతో ప్రార్థిస్తుండగా కృప చూపమని బ్రతిమిలాడుతున్నాం ప్రభువా. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుతున్నాం. ఉద్యోగ సమస్యలను తీసివేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారి యొక్క మనవులను మీరు ఆలకించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, ఐక్యత లేక, సఖ్యత లేక అయా మరి తండ్రి ఆ కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయి ప్రభా ఎందరైతే ఈ రోజున తండ్రి చింతిస్తున్నారో బాధపడుతున్నారో అయా వారి నిమిత్తము బిడ్డలు తండ్రి బాధపడుతూ ఉన్నారో ప్రభా అయా వారి నిమిత్తము ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కనికరము, మీ కటాక్షము ఆ కుటుంబం పైన ఉంచండి అయా. వారిని తండ్రి విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి. వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని అయా మరలా తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో తండ్రి మీకు మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఘనమైన కార్యాన్ని తండ్రి ఘనుడవైన దేవా మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభా అయా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి న్యాయాధిపతివైన దేవుడవు తండ్రి మీరే వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి ప్రయాణాల్లో ఉన్న వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం అయా. వారి యొక్క ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి. మీ యొక్క దేవదూతలను వారికి కాపలా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. చేతి పని చేసుకున్న వారిని దీవించండి. వారి యొక్క చేతి పనిని మీరు స్థిరపరచండి ప్రభువా. అయా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేదవన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి ప్రభా. అయా మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులను, మిషనరీస్ని దీవించండి ప్రభా. అయా పరిచారకులందరినీ కూడా ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనిలో మీకు మహిమ కలుగునట్లుగా సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయండి ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ఇతర దేశాల్లో నివసిస్తూ తండ్రి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతుండగా ప్రభా సహాయం దయచేయండి అయ్యా.
ఒంటరిగా ఉండి బాధపడుతుంటే ప్రభ వారిని ధైర్యపరచండి, లేవనెత్తండి అయా. మరి తండ్రి మీరే వారికి తండ్రి తోడుగా ఉండండి ప్రభ అయా. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభ వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి మంచి ఆరోగ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా. తల్లి బిడ్డలకు కావలసిన బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ కనికర హస్తము వారిపై ఉంచండి నా తండ్రి. యవన వయసులో పాపము తట్టు తిరగకుండా ప్రభ అయా పరిశుద్ధంగా జీవించేటువంటి మనసును వారికి దయచేయనటువంటి తలంపులను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల సమృద్ధితో సకల మేలులతో మిమ్మల్ని దేవుడు కాచి కాపాడి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.